రొట్టె ద్రాక్షరసం తీసుకుని వెళ్ళిపోదామండి అందరూ. మా అందరూ ఒకసారి వినండి. మీకు బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకాన్ని మీకు వివరించడం అనేది జరుగుతుంది. 12/10/2024 పరీక్ష కూడా జరిగింది. మీరు ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క బుక్ పెట్టుకోండి. మనం మీకు పరమగీతం అని చెప్పాను, ఒక నోట్స్ పెట్టుకోండి. పరమగీతానికి నేను చెప్పిన 6 భాగాలు వరుసనే రాసుకోండి. అలాగే ఆదికాండం చెప్పాను, ఆదికాండానికి ఒక బుక్ పెట్టుకోండి తప్పదు. తర్వాత యోబు గ్రంథానికి ఒక బుక్ పెట్టుకోండి. 1వ వచనం నుంచి వివరించుకుంటూ వస్తాను. మీరు దాంట్లో రాసుకోవడానికి ప్రస్తుతానికి ఎన్ని పుస్తకాలు అయినాయి అంటే ఆదికాండం, యోబు గ్రంథం, పరమగీతం 3 నోట్స్లు పెట్టుకోండి. 3 నోట్స్లు పెట్టుకోండి, రాసుకోండి. 12/10/2024 మీకు పరీక్ష అనేది జరిగిద్ది. ఏం క్వశ్చన్లు ఇచ్చానని ముందే ఇచ్చేస్తాను మీకు. ముందు మీరు మెటీరియల్ రెడీ చేసేసుకుంటే నేను క్వశ్చన్ ఇస్తాను. ఆ క్వశ్చన్ ఆన్సర్ రాస్తే సరిపోద్ది. మీరు మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, బైబిల్లో పట్టు కావాలంటే ఈ పాఠాలు మీకు చాలా ఉపయోగపడతాయి. అందరూ శ్రద్ధగా నేర్చుకోండి. పుట్టదర్శనం తీసుకుని ముగించుకుని సర్వస్వ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ముగించుకుంటారు.